వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసరికి మనం 1xBet అప్లికేషన్స్లో ఈ 1xBet అప్లికేషన్లో విత్డ్రా అనేది ఏ విధంగా పెట్టుకోవాలి. సో మనం విత్డ్రా పెట్టిన తర్వాత మన దాని స్టేటస్ అనేది ఎక్కడ చెక్ చేసుకోవాలి, అంటే మన విత్డ్రా అనేది ఎంత టైం పడుతుంది, దాని స్టేటస్ అంటే మనకి విత్డ్రా అయ్యిందా, ఇంకా క్రెడిట్ అయ్యిందా, క్రెడిట్ అవ్వలేదని చెప్పి ఎక్కడ చూసుకోవాలి. అండ్ అలాగే మనం విత్డ్రా చేసేటప్పుడు ఏమేమి మిస్టేక్స్ అయితే చేయకూడదు, సో ఎలా చేస్తే మనకి త్వరగా అనేది మనకి అమౌంట్ అనేది వస్తుందో ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్తాను. సో గైస్, జస్ట్ మీరు ఎవరైతే విత్డ్రా గురించి తెలియదో సో వాళ్ళు ఈ వీడియో అయితే చూడండి. సో అండ్ అలాగే ఈ అప్లికేషన్ ఏమైనా యూస్ చేయాలనుకుంటే సో కింద నేను డిస్క్రిప్షన్లో అయితే మీకు ఈ అప్లికేషన్ సంబంధించి లింక్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను. సో అక్కడి నుంచి అయితే మీరు అప్లికేషన్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మన ఛానల్లో ప్రతి దాని గురించి కూడా మన 1xBetలో సో దాని మీద వీడియోస్ అయితే మనం చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్లో మీరు చెక్ చేసుకోండి. అండ్ అలాగే ట్రేడింగ్ సంబంధించి మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే ట్రేడింగ్ మనకి ఫ్రీ ట్రేడింగ్ ఛానల్ అయితే ఉంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఉంది. సో టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ అయితే ఉంది. అక్కడి నుంచి అయితే మీకు ఫ్రీ కాల్స్ అయితే వస్తాయి. అండ్ మన ఛానల్లో కూడా ట్రేడింగ్ గురించి అయితే మనం కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ ఛానల్ అయితే జాయిన్ అయితే అవ్వండి. సో ఇంక మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ అయితే చేయండి. సో ఇంక మనం వీడియోలోకి వెళ్తే కనుక ఫస్ట్ మనం విత్డ్రా అనేది ఆప్షన్ అనేది మనకి ఇక్కడ మెనూ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ అయితే ఉంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ టాప్అప్ అకౌంట్ అండ్ విత్డ్రా అయితే కనిపిస్తుంది అనమాట. సో విత్డ్రా మీద అయితే క్లిక్ చేయండి. సో విత్డ్రా మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మీరు విత్డ్రా పెట్టిన తర్వాత స్టేటస్ అనేది ఇక్కడ మీకు కనిపిస్తుంది. విత్డ్రావల్ రిక్వెస్ట్ అని ఉంది కదా, మీరు విత్డ్రా పెట్టిన తర్వాత రిక్వెస్ట్ పెట్టిన తర్వాత దాని యొక్క స్టేటస్ అనేది అంటే వాళ్ళు అప్రూవ్ అయిందా, అప్రూవ్ అవ్వలేదా, రిజెక్ట్ అయిందా, లేదా మన అకౌంట్లో డబ్బులు వేసేసారా అనేది ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు అనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎప్పుడు అయితే మనం రిక్వెస్ట్ పెట్టాం, ఎంత అమౌంట్ అయితే రిక్వెస్ట్ పెట్టాం, దాని యొక్క స్టేటస్ ఏంటి అనేది ఇక్కడ మనం అయితే చూసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఈ డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. ఇప్పుడు నేను మీకు పెట్టిన తర్వాత మళ్ళీ నేను మీకు దీన్ని అయితే చూపిస్తాను. సో ఫస్ట్ ఇది మనకి విత్డ్రా రిక్వెస్ట్ అయితే ఇక్కడైతే చూసుకోవాలి. ఫస్ట్ మనం పైకి వెళ్తే కనుక చాలా రకాల విత్డ్రా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మనం ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అంటే ఫోన్పే యూజ్ చేస్తాం, గూగుల్ పే, యూపీఐ అయితే యూజ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను మీకు ఫోన్పే గురించి మొత్తం మూడింటి గురించి మీకు చెప్పేస్తాను. అంటే సింపుల్గా అయితే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. మీరు విత్డ్రా చేసేటప్పుడు మనకి కావాల్సిన మినిమం డీటెయిల్స్ ఏంటి అంటే మీ నేమ్, మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కావాలి, ఐఎఫ్ఎస్సి కోడ్ కావాలి, బ్యాంక్ అకౌంట్ ఎవరిదైతే ఉందో వాళ్ళ పేరు అయితే కావాలన్నమాట. అంటే బ్యాంక్ బుక్ మీద ఏ విధంగా నేమ్ అయితే ఉంటుందో ఆ విధంగా నేమ్ ఎంటర్ చేయాలి. అండ్ అలాగే ఒక ఫోన్ నెంబర్ అయితే ఇవ్వాలి. మీరు కొన్నిసార్లు యూపీఐ ఐడి అయితే అడుగుతుంది. సో ఆ యూపీఐ ఐడి అంటే మీకు ఫోన్పే కనుక యూపీఐ ఐడి ఉంటే ఆ యూపీఐ ఐడి ఇచ్చారనుకోండి, డైరెక్ట్గా వాళ్ళు ఆ ఐడికి అమౌంట్ అయితే సెండ్ చేసేస్తారనమాట. సో జస్ట్ నేను మీకు ఫోన్పే గురించి చెప్తాను. సో ఈ డీటెయిల్స్ అనేవి మనకి కొంచెం ఎక్స్ట్రా డీటెయిల్స్ యాడ్ అవుతూ ఉంటే ఒక్కొక్కసారి తగ్గుతూ అయితే ఉంటాయి. ఇప్పుడైతే 4 ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి. ఇంకొకసారి ఏంటి అంటే ఫోన్ నెంబర్ అయితే అడుగుతుంది, యూపీఐ ఐడి అయితే అడుగుతుంది. ఇప్పుడు మనకి యూపీఐ ఐడి అడిగింది. సో ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే మనకి మినిమం అయితే ఉంటే కొన్ని ఎక్స్ట్రా యాడ్ అవుతాయి. వాటిని మీరు ఇచ్చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మనకి మినిమం అమౌంట్, సో ఎప్పుడు కూడా మీరు విత్డ్రా చేసేటప్పుడు ఇక్కడ మినిమం అమౌంట్ ఎంత ఉందో మీరు చెక్ చేసుకోండి. మినిమం 1000 రూపీస్ అయితే ఉంది. సో మినిమం మీరు 1000 రూపీస్ పైన మీరు పెట్టాలి. 1000 మనం పెట్టుకోవచ్చు, 1000 కన్నా ఎక్కువైతే మనం పెట్టుకోవచ్చు. అప్పుడు మనకి మ్యాక్సిమం 50,000 వరకు, అంటే 50,000 వరకు మాత్రమే ఒక విత్డ్రా రిక్వెస్ట్లో అయితే మనం పెట్టగలం. నెక్స్ట్ ఏంటి అంటే మన బ్యాంక్ అకౌంట్ నెంబర్. సో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్ అనమాట. సో మీ బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా నేమ్ అయితే ఉందో ఆ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్సి కోడ్ అండ్ యూపీఐ ఐడి. మీకు ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, ఏమన్నా అమెజాన్ పే కానీ ఏదైనా సరే యూపీఐ ఐడి అని అయితే ఉంటుంది. ఇక్కడ మీరు డైరెక్ట్గా యూపీఐ ఐడి మీరు ఎంటర్ చేసేస్తే మీ డీటెయిల్స్ ఒక్కొక్కసారి ఈ డీటెయిల్స్ కొడతారు, లేదనుకుంటే డైరెక్ట్ యూపీఐకి మన అమౌంట్ అనేది సెండ్ చేసేస్తారనమాట. సో మీరు ఇలా డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత కన్ఫర్మ్ అని క్లిక్ చేస్తే మీకు గూగుల్ అథెంటికేషన్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకొని దీనికి లింక్ చేసినట్లయితే మీరు గూగుల్ అథెంటికేషన్ మీరు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకుని అక్కడ కోడ్ రన్ అవుతుంది. ఆ కోడ్ అనేది ఇక్కడ ప్లేస్ చేస్తే మీకు ఒక పాపప్ అయితే వస్తుంది కదా. సో ఆ గూగుల్ అథెంటికేషన్ కూడా ఇక్కడ మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు పేస్ట్ చేస్తే మీకు విత్డ్రా రిక్వెస్ట్ అనేది అయితే అయిపోతుంది. మీకు ఇది ఒక ఫోన్పే అనమాట. నేను మీకు చేసి అయితే చూపిస్తాను. నార్మల్గా మీకు ఒకసారి గూగుల్ పే కూడా చూద్దాం. సో గూగుల్ పేలో కూడా మనకు సేమ్ అనమాట. సో మినిమం 1000 రూపీస్ ఉంది, మ్యాక్సిమం 50,000 అయితే ఉంది. మన అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్, ఐఎఫ్ఎస్సి కోడ్. సో ఇక్కడ మనకి యూపీఐ ఐడి అనేది వీళ్ళైతే ఇవ్వలేదు. సో మనం డైరెక్ట్గా ఈ మూడు ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. సో ఇది మనకు ఒక్కొక్కసారి ఆప్షన్ అనేది ఒక ఎక్స్ట్రా ఆప్షన్ అయితే ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక ఆప్షన్ తక్కువ అయితే ఉంటుంది. ఇక్కడ ఏం డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ మీరు
వన్స్ ఇంకొకసారి చూడండి, మీరు డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు డీటెయిల్స్ అన్ని 1, 2 సార్లు అయితే చెక్ చేసుకోండి. మీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కరెక్టా కాదా? మీ నేమ్ అనేది బ్యాంక్ అకౌంట్ మీద ఎలా ఉంది అలా ఇచ్చారా లేదా? ఐఎఫ్ఎస్‌సి కోడ్ కరెక్టా కాదా? ఈ 3 మీరు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలనమాట. అండ్ యూపీఐడీ ఇస్తే యూపీఐడీ కూడా మీరు 1, 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మాత్రం మీరు కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. ఓకే కదా? అండ్ అలాగే మీరు రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా సరే, ఇన్‌కేస్ మీరు ఒక బ్యాంక్ అకౌంట్ నెంబర్ రాంగ్ ఇచ్చారు. రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని కరెక్ట్‌గా ఇచ్చారు. మాక్సిమం మనకు ఒక్కొక్కసారి అవ్వదు. అంటే వాళ్ళ పేమెంట్ అయితే రిజెక్ట్ అయితే అయిపోతుంది. మళ్ళీ మనకి బ్యాక్ అయితే వచ్చేస్తాయి. బట్ మనకి ఆ క్రెడెన్షియల్స్ అంటే మీ బ్యాంక్ అకౌంటు సేమ్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారో ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఇచ్చారు. కానీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది మీరు రాంగ్ ఇచ్చారనుకోండి. ఆ రాంగ్ ఇచ్చినా సరే ఇన్‌కేస్ ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉందనుకోండి. అంటే ఎవరి పేరు మీద వేరే వాళ్ళు ఎవరి పేరు మీద ఉంది. బట్ ఐఎఫ్ఎస్‌సి కోడ్ సేమ్ అయితే ఉంది. సో నేమ్ అనేది మాక్సిమం ఇక్కడ ఒక్కొక్కసారి చూస్తారు వాళ్ళు, ఒక్కొక్కసారి చూడరనమాట. సో అందుకని అలాంటప్పుడు వాళ్ళకైతే అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది. వీళ్ళు వేసేస్తారు డబ్బులు అనేది, బట్ అమౌంట్ అనేది వేరే వాళ్ళకైతే వెళ్ళిపోతుంది. అందుకని మీ బ్యాంక్ అకౌంట్ అనేది నెంబర్, నేము అనేది ఇవన్నీ మీరు క్లియర్‌గా ఉండేలా చూసుకోండి. అది మీరు కరెక్ట్‌గా ఇవ్వండి. నేము, నెంబరు, ఐఎఫ్ఎస్‌సి కోడ్ ఈ 3 కరెక్ట్‌గా ఇచ్చుకోండి. మీకు అమౌంట్ అనేది కొంచెం లేట్ అయినా సరే మీ అకౌంట్‌లో అయితే ఖచ్చితంగా అయితే పడుతుంది. సో ఇక్కడ మనకి వీళ్ళైతే టైం అయితే ఇస్తారనమాట. సో ఇక్కడ మీరు చూసుకుంటే వీళ్ళు టైం అయితే ఇచ్చారు 24 అవర్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే 24 అవర్స్ అప్ టు 24 అవర్స్ టైం అయితే తీసుకుంటారు వీళ్ళు. ఇన్ కేస్ మీకు 24 అవర్స్‌లో అండ్ ఇక్కడ మీరు విత్‌డ్రా రిక్వెస్ట్ చెక్ చేసుకోండి ఫస్ట్. మీరు విత్‌డ్రా రిక్వెస్ట్ పెట్టారు. ఇక్కడ మీరు రిక్వెస్ట్ చెక్ చేసుకోండి. ఇప్పుడు నేను మీకైతే పెట్టయితే చూపిస్తాను. సో అండ్ అలాగే యూపీఐ కూడా నేను మీకు చూపించేస్తాను. అది అయిపోయిన తర్వాత నేను పేమెంట్ పెట్టి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. జస్ట్ మీరు యూపీఐ ద్వారా పేమెంట్ పెట్టాలనుకునేవారు మినిమమ్ ₹1000 ఉంది. మాక్సిమం 50,000 ఉంది. ఒక ట్రాన్సాక్షన్‌కి మీ అకౌంట్ నెంబర్ ఇచ్చేయండి. మీ నేమ్ ఇవ్వండి. బ్యాంక్ అకౌంట్ మీద ఎలా ఉంది అలాగా. అండ్ బ్యాంక్ నేమ్ అంటే మీ స్టేట్ బ్యాంక్, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్, హెచ్‌డిఎఫ్‌సియా. సో అలా మీ బ్యాంక్ నేమ్ అయితే ఇవ్వండి. మీ ఫోన్ నెంబర్ మీకు లింకప్ అనేది అంటే బ్యాంక్‌కి లింకప్ అనేది ఇవ్వాలని రూల్ అయితే లేదు. మీరు ఏ నెంబర్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. అందులో ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఐఎఫ్ఎస్‌సి కోడ్ మీ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్‌సి కోడ్ అయితే ఇచ్చేసుకోండి. ఇచ్చేసి మీరు డైరెక్ట్‌గా కింద కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు కోడ్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను మీకు అమౌంట్ అనేది ఎంటర్ చేసి. సో ఇలా మీరు డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ 1, 2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! సో దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే మనకి గూగుల్ అథెంటికేషన్ కోడ్ అయితే ఉంది కదా! గూగుల్ అథెంటికేషన్ కనుక మీరు ఈ అప్లికేషన్‌కి లింక్ చేసినట్లయితే మీ గూగుల్ అథెంటికేషన్ కోడ్ యాప్ ఓపెన్ చేయండి. అందులో ఒక కోడ్ అనేది రన్ అవుతుంది. అది మనకి 30 సెకండ్స్ అయితే ఉంటుంది. ఆ 30 సెకండ్స్ లోపు ఆ కోడ్‌ని కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేస్తే గనక కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే విత్‌డ్రా రిక్వెస్ట్ అనేది అయిపోతుంది. లేదు నేను గూగుల్ అథెంటికేషన్ కోడ్ నా వన్ఎక్స్‌బెట్ అకౌంట్‌కి లింక్ చేయలేదు అని అనుకుంటే మీ మొబైల్ నెంబర్‌కి అంటే మీరు వన్ఎక్స్‌బెట్‌కి ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసి అంటే దానికి డైరెక్ట్‌గా ఓటీపీ అయితే అడుగుతుంది. ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తే మీకు అకౌంట్ విత్‌డ్రా రిక్వెస్ట్ అనేది అయితే అయిపోతుంది. ఇప్పుడు నేను నా గూగుల్ అథెంటికేషన్ కోడ్ అనేది ఇక్కడ కాపీ చేసి నేను మీకు విత్‌డ్రా రిక్వెస్ట్ ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడైతే మనం చూద్దాం. సో ఇక్కడ నేను చూసుకుంటే రిక్వెస్ట్ క్రియేటెడ్ సక్సెస్‌ఫుల్లీ అని అయితే నాకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు విత్‌డ్రా రిక్వెస్ట్ అయితే మనం పెట్టేసాం. సో ఇక్కడ మీరు స్టేటస్ అయితే చూసుకోవచ్చు. నేను ఇప్పుడైతే రిక్వెస్ట్ పెట్టిన డేట్ అయితే ఉంది. అంటే మాక్సిమం ఎప్పటిలోపు వాళ్ళు అమౌంట్ వేస్తారనేది ఇక్కడ మన డేట్ అయితే ఉంది. అండ్ పేమెంట్ ఎలక్ట్రానిక్ ఎంత అమౌంట్ విత్‌డ్రా పెట్టారు అనేది ఇక్కడ మీరైతే చూసుకోవచ్చు. అంటే ఎంత అమౌంట్ విత్‌డ్రా పెట్టారు అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అండ్ అప్రూవల్ ఇక్కడ మీకు స్టేటస్ అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా ఇక్కడ మనకైతే కనిపిస్తుంది అనమాట. సో మీకు ఇన్ కేస్ ఏమన్నా పెట్టిన తర్వాత మీరు ఇది మనకి స్టేటస్ అనమాట. సో మీరు విత్‌డ్రా పెట్టారు 2-3 అవర్స్ తర్వాత లేదా ఈవినింగ్ మీరు చెక్ చేసుకున్నారు. ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు రిక్వెస్ట్ యొక్క స్టేటస్ అనేది తెలుస్తుంది అనమాట. ఇలా మనకి అప్రూవ్ అని ఉంటే ఇంకా వాళ్ళు మన అకౌంట్ క్రెడిట్ చేయలేదు అని అయితే అర్థం. మనం ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఖచ్చితంగా మనకి అమౌంట్ అయితే వస్తుంది. బట్ మీరు ఇక్కడ డీటెయిల్స్ అనేది కరెక్ట్‌గా ఇచ్చారు కాబట్టి 1, 2 సార్లు చెక్ చేసుకొని మీరు విత్‌డ్రా రిక్వెస్ట్ అయితే పెట్టండి. సో ఇన్ కేస్ మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ కానీ ఐఎఫ్ఎస్‌సి కోడ్ కానీ ఏమైనా రాంగ్ పెట్టినా సరే పేమెంట్ అవ్వదు కాబట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి మీ అకౌంట్‌కి మనీ అనేది వేసేస్తారనమాట. ఇక్కడ మన స్టేటస్ అనేది ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ అప్రూవ్ అని ఉన్నంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే. అంతకు మించి అయితే మనం ఏం చేయలేం. అండ్ ఇన్ కేస్ ఇక్కడ మీకు అప్రూవ్ అని వచ్చి అండ్ ఇక్కడ మీకు సక్సెస్ అని వచ్చిందనుకోండి, కన్ఫర్మ్డ్ బై ది ఆపరేటర్ అని వచ్చిందనుకోండి, బట్ మీరు ఈ అకౌంట్లో చెక్ చేసుకున్నారు. బట్ మీ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో పడలేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ వాళ్ళు ఇన్ఫో ఐఎన్డి వన్ఎక్స్‌బెట్ టీమ్ అని అయితే ఉంది కదా! దీనికి మీరు మెయిల్ అయితే చేయండి. మీ వన్ఎక్స్‌బెట్ అప్లికేషన్‌లో విత్‌డ్రాలోకి వెళ్తే ఇక్కడ మీకు పైన ఒక చిన్న పాపప్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ ఒక మెయిల్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మనకి వితిన్ 24 అవర్స్‌లో కనుక మనకి అమౌంట్ క్రెడిట్ అవ్వకపోతే ఇక్కడ మనకి వీళ్ళు
ఈ మెయిల్కి మనం వాళ్ళకి ఈ మెయిల్కి మనం మెయిల్ అయితే చేయాలన్నమాట. నేను విత్‌డ్రా రిక్వెస్ట్ అయితే పెట్టాను. బట్ నాకు ఇంకా అమౌంట్ అనేది యాడ్ అవ్వలేదని. అండ్ మీరు బ్యాంక్ స్టేట్మెంట్ దాన్ని అటాచ్ చేయాలి. అంటే ఏం లేదు, మీరు బ్యాంక్ అకౌంట్ ఇప్పుడు బ్యాంక్ స్టేట్మెంట్ అనేది ఈజీగా అయితే తీసేసుకోవచ్చు. మీకు ఎస్బీఐ అయితే యోనో ఎస్బీఐ అయితే ఉంటుంది. నెట్ బ్యాంక్ అయితే మీరు స్టేట్మెంట్ అంటే జస్ట్ ఏం లేదు, మీరు విత్‌డ్రా రిక్వెస్ట్ ఎప్పుడైతే పెట్టారో ఆ రోజు నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న రిక్వెస్ట్ పెట్టాను అనుకోండి. ఈరోజు నాకు కన్ఫర్మ్ అయిపోయింది, నేను మీకు డబ్బులు అయితే వేసేసాం అని చెప్పి మీకు ఇక్కడ నోటిఫికేషన్ అయితే వచ్చింది. బట్ మీరు అకౌంట్లో చూసుకుంటే మీకు పర్లేదు. మీరు ఏం చేస్తారంటే నిన్న మార్నింగ్ నుంచి ఈ రోజు వరకు మీరు బ్యాంక్ అకౌంట్ యొక్క స్టేట్మెంట్ తీసుకుంటారు. ఆ పీడిఎఫ్ని వీళ్ళకి మెయిల్కి అయితే పెడతారనమాట. సో ఆ పీడిఎఫ్ని వీళ్ళ మెయిల్కి అయితే పెట్టిన తర్వాత వాళ్ళు చెక్ చేస్తారు. సో మనం వేసామని చెప్పాం, బట్ నేను వేయలేదని చెప్తున్నారు అని వాళ్ళు చెక్ చేసి, ఇన్ కేస్ వాళ్ళు వేయలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో మిస్టేక్ వల్ల సంథింగ్ ఏదో వాళ్ళు అవ్వలేదనుకోండి, వాళ్ళు మీకు తిరిగి మళ్ళీ మీ అకౌంట్లోకి మనీ అయితే వేస్తారనమాట. బట్ మనం వెయిట్ చేయాలి. ఇలా మనకు ఒక్కొక్కసారి ఒకరోజు టైం పడుతుంది, 2 డేస్ టైం అయితే పడుతుంది. మీరు కొంచెం వెయిట్ చేయండి, ఖచ్చితంగా మీకు అమౌంట్ అయితే వస్తుంది. 1xBetలో చెప్పాల్సిన మెయిన్గా ఏంటి అంటే ఇదే అనమాట. మనం విత్‌డ్రా రిక్వెస్ట్ పెట్టిన తర్వాత కూడా ఇన్ కేస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే చాలామంది డబ్బులు దొబ్బేశారని అయితే అనుకుంటారు. బట్ మీరు కరెక్ట్గా రిక్వెస్ట్ కనుక పెట్టగలిగితే మన అమౌంట్ అనేది మనకి వెనక్కి అయితే వస్తుంది. సో వాళ్ళు డిఫరెంట్గా చాలా పేమెంట్స్ అయితే చేస్తుంటారు కాబట్టి కొన్ని అయితే మిస్ అయితే అవుతూ ఉంటాయి. అండ్ దానికోసం వీళ్ళకి ఇది ఒక సొల్యూషన్ అనమాట. సో దీనికి కనుక మీరు పీడిఎఫ్ కానీ మీరు ఖచ్చితంగా పీడిఎఫ్ అయితే పెట్టాలి. బ్యాంక్ స్టేట్మెంట్ పీడిఎఫ్ అయితే పెట్టాలన్నమాట. మీరు ఏ అకౌంట్ ఇచ్చారో ఆ అకౌంట్ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ పీడిఎఫ్ అయితే పెట్టండి. ఇది గైస్ అయితే మీకు ఓవరాల్గా విత్‌డ్రావల్ గురించి అయితే మీకు క్లియర్ అయితే అయిపోయింది అనుకుంటున్నా. సో 1xBet గురించి ఇది ఓవరాల్గా మీకు ఇంతకు మించి విత్‌డ్రా రిక్వెస్ట్ గురించి చెప్పడానికి అయితే ఏమీ లేదు. సో ఇంత క్లియర్గా కూడా ఎవరైతే చెప్పలేరు అంతకు మించి నాకు తెలిసి అయితే. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నా. మన ఛానల్ ఆల్రెడీ వీడియో అయితే ఉంది ఎలా విత్‌డ్రా చేయాలని చెప్పేసి. 2024లో మనకి పేమెంట్ మెథడ్స్ ఏమైనా మారినాయా ఎలాగని చెప్పేసి అయితే ఇప్పుడైతే నేను మీకైతే ఈ వీడియో అయితే చేశాను. సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎవరైనా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నామంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చాను. సో అక్కడి నుంచి అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవుతామంటే టెలిగ్రామ్ లింక్ అనేది ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది గైస్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.